ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందుతుంది. అలాగే మనకు కృప దొరికింది. ఈ లోకంలో అందరికీ దొరకలే కృప. మనము అదృష్టవంతులమండి, మనము ధన్యులమండి. ఆయన కృప ఎట్టిదంటే, ఈ లోకపరంగా పనికిరాని స్థితిలో నువ్వు ఉండొచ్చు, నిన్ను పనికొచ్చే వారిగా చేసేది కృప. వెనక్కబడిన వరుసలో నువ్వు ఉండొచ్చు, ముందు వరుసకు తీసుకొచ్చింది ఆయన కృప. అయోగ్యునిగా నువ్వు ఉండొచ్చు, యోగ్యునిగా మార్చేది ఆయన కృప. ఒకవేళ నువ్వు రోగిమై చావు దిశకు వచ్చినప్పుడు పాతాళంలోనికి దిగిపోకుండా నిన్ను కాపాడి జీవ బృందంలో నడిపించేది ఆయన కృప. ఆ కృప ఈ లోకస్తులకు దొరకలే, క్రీస్తునందు ఉన్న మనందరికి దొరికింది.